ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలు ఉన్నాయి. ఇక వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత చేయాలి కాబట్టి మరి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాన్రి. తాత ఏం తెయ్యాలి సంగతి? కుండే నా ప్రాణం, కుండే నా జీవం, కుండలేనిది ఉండలేను, ఈ కుండలేనిది ఉండలేను. ఫ్యాన్లు, సైకిళ్ళు, గిలాసులు, పువ్వులు, ఎన్ని చేతులు ఏకం అయినా మా కుండను బద్దలు కొట్టలేదు, మా కుండను బద్దలు కొట్టలేదు. ఈ కుండే నా ప్రాణం, ఈ కుండే నా అండా. అగో ఏందే తాత ఎన్నెళ్ళేంది కుండ మీద పాటగాయ గట్టి వాడుతున్నావు? ఎందుకో ఎందుకో పిల్ల, ఈ ఎండాకాలం వచ్చిన కానించలైతే ఈ కుండ మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తాను. అరే ఎందుకు కావచ్చు, ఇన్నొద్ర సంధి లేని అభిమానం ఇయాలనే బాగా తన్నుకొస్తాంది ఈ కుండ మీద. కుండే నా అండా, కుండే నాకు దండా. నీ కుండ అండదండలకు 2 దండలు గాని ఇంతకు ఈ కుండ ప్రేమ ఏందో మాకు అర్థమయ్యేటట్టు చెప్పే, జర పుణ్యం ఉంటది నీకు. అరే కుండ మీద నీకెందుకంత ప్రేమ అంటే ఏం చెప్తాం పిల్ల. కొంతమందికి కొన్ని రకాల మీద కొన్ని వత్వల మీద ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఫ్యాన్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకో కొంతమందికి సైకిల్ అంటే ఇష్టం ఉంటుంది, ఇక ఇంకో కొందరికి ఏమో గిలాస్ అంటే ఇష్టం ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమందికి పువ్వులంటే ఇష్టం, ఏనుగంటే ఇష్టం, కార్ అంటే ఇష్టం, చెయ్యి అంటే ఇష్టం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇంకా. అయ్యా సామి, నీ ఇష్టాల పురాణానికి ఓ దండం గాని నువ్వు ఈ ఇష్టాల గురించి చెప్తుంటే నాకెక్కడనో తేడా కొడుతున్నదే. పచ్చ కామర్లలోకి లోకమంతా పచ్చగా కనబడుతుంది. నేను ఏది మాట్లాడినా కూడా నీకు గట్టనే అనుమానం కొడతాంటది పచ్చ కామర్ల దాన. మరి నువ్వు పెట్టే పెంట మామూలుదా ముసలోడ? ఎప్పుడు చూడు మందితోని తన్నులు తినే లొల్లులేనా అయ్యని. అది కాదు పిల్ల, ఇప్పుడు ఈ కుండు ఉన్నది, ఈ ఎండాకాలంలో ఎంతటి చల్లటి నీళ్ళనిస్తుంది చెప్పు. అదే ఇది అధికారంలోకి వచ్చింది అనుకో, ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తుంది. అందుకే ఈ కుండ అంటే నాకు అంత పైరవ్. ఇగో ఇప్పుడు అర్థమైంది నాకు. కేపాల్ సార్ పెట్టిన ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ ప్రకటించిన కుండ గుర్తు ముచ్చట తెలిసే కదా నువ్వు గీ కథలు పడుతున్నది. నువ్వేమన్నా అనుకో, కానీ ఇప్పుడు మాకు అందరికి ఈ కుండే అండగా నిలబడబోతుంది. వేరే దేశాలలో నుంచి లక్షల కోట్ల రూపాయలను ఇరాలాలుగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేయబోతుంది. ఇంటి కుక్కలను అమెరికాకు పంపించి కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాలను తీసుకురాబోతుంది. అందుకే ఈ కుండే నాకు అండ. ఇంతకు మీకే పాల్సారు పెట్టిన కుండ పార్టీకి సారీ ప్రజాశాంతి పార్టీకి అభ్యర్థులే దొరుకుతలేరటగా. అదే ఇక అధికారంలోకి ఎట్లా వస్తారు చెప్పు? ఆంధ్రప్రదేశ్ను అమెరికా ఎట్లా చేస్తారు? నీ అసొంటి శత్వరపు కండూరునోళ్లకు మా అభ్యర్థులు ఎవరో కనబడరు. ఇప్పుడు అన్ని పార్టీల నుంచి పోటీ చేయబోతున్న వ్యక్తులంతా ఎవరు? మా పార్టీ వాళ్ళు కాదా? మీ పార్టీ అభ్యర్థులా? ఎవరు వాళ్ళు? ఎట్లెట్లా? ఇప్పుడు పవనాల్ సారు ఎప్పటి నుంచో మా ఏకే పాల్ సార్కు టచ్లే ఉంటాడట. ఆయన దబ్బున ఇప్పుడు ఎలక్షన్లలో ఎమ్మెల్యే గెలిచిండు అనుకో, అటెనక మా కుండలనే కలుతాడు. అటనే అప్పట్లో జగనాల్ సార్కు బ్లెస్సింగ్స్ ఇచ్చింది కూడా మా ఏకే పాల్ సారేనా, అటెనక ఆయన కూడా మా కుండలనే కలుతాడు. అటనే చంద్రాల సారు, షర్మిలక్క కూడా మా ఏకే పాల్ సార్కు టచ్లే ఉంటాడట. ఆయనని ఈ ఎలక్షన్ అయిపోవుడే ఆల్చివే తల్లి అందరు కలిసి ఈ కుండలనే చూస్తారు. అందుకే మీరు అభ్యర్థుల్ని పెడతలేరా? మరి గసుంటప్పుడు గీ కుండ గుర్తెందుకు, గీ హడావిడెందుకు చెప్పు? అరే హల్చల్ అంటే చెయ్యాలి, అట్లా చేయకపోతే మా ఏకే పాల్ సార్ సలబడ్డాడు అని అనుకోరు జనాలు. అందుకే అట్లా చేస్తాను హల్చల్. అరే మా ఏకే పాల్ సార్కు ఫోన్ చేసి ఒక ముచ్చట చెప్పేది ఉన్నది, ఆగు పిల్ల. ఏంటిదో చెప్పు, మేము కూడా వింటాం గాని. అల్లా ఏకే పాల్ సార్, నమస్తే సార్, మంచిగున్నారా? అమెరికా నుంచి ఎప్పుడు వచ్చింది సార్? బస్సులలో సీట్లు మంచిగా దొరికినాయా, లేకుండా మిమ్మల్ని కూడా ఆడోళ్ళు సీట్లు ఇవ్వకుండా నిలబెట్టే పంపించిర్రా? ముసలోడా, అమెరికాల నుంచి రావాలంటే పల్లె వెలుగు బస్ ఎక్తేనో పుష్పూల్ రైలు ఎక్తేనో కాదు, వచ్చేది విమానం ఎక్కి రావాలి. సరే కానీ సార్, మన పార్టీ గుర్తు కుండను జనాలకు తీసుకుపోయేటందుకు ఇప్పుడే మనకు మంచి ఛాన్స్ సార్. ఎందుకంటే ఎండాకాలం కదా సార్, అందుకే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఇంటికి ఒక్కొక్క కుండను ఉచితంగా పంపించేద్దాం సార్. అగో
వెరీ గుడ్, మంచి ఆలోచన అంటారేంది సార్? పైసలు కావాలి సార్ ఇవి పంచేందుకు. ఓ ముసలోడా, మీరు ఇంటింటికి ఉచితంగా మీ పార్టీ గుర్తు కుండలను వంచుతామంటే ఎన్నికల అధికారులు చూసుకుంటూ కోరు పెద్ద మనిషి మీ కుండల్ని వాళ్ళగొట్టి మిమ్మల్ని లోపటికి నూపుతారు. ఎరికేనా? అరే సార్ అట్లా ఏం కాదు సార్. ఇప్పుడు చల్లటి నీళ్ళ కోసానికి ఖచ్చితంగా కొత్త కుండను కొంటారు సార్. అదే కుండను మనం పంచినాం అనుకో మనకి ఎసంటి ఫరాకుండది. ఏంది మీరు కుండలు చేసుడు మొదలు పెట్టినారు. ఇక గిట్లయితే అయినట్టే సార్. మీరు కుండలు చేసి కాల్చి బయటికి తీసి జనాలకు పంచటాలకు ఓట్లన్నీ అయిపోతాయి, మన కుండ కూడా అయిపోతుంది. దుకాణం బంద్ చేసుకోవాల్సిందే ఇక. అరే 2 తెలుగు రాష్ట్రాలలో ఇంటింటికోకుండా ఉచితంగా వంచాలంటే బడ్జెట్ ఉండద్దా ముసలోడా? అయ్యన్ని మా ఏకే పాల్ సార్ దగ్గర పైసలు కరువు అనే బొచ్చడు ఉన్నాయి, పుచ్చిపోతానే అటంచను. అరే నేను బొచ్చడు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలను అమెరికాలు చేస్తా, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యిరా అని అంటే ఎవ్వరు ఒక్కరు కూడా ఓటెత్తలేరా. అరే ఈ పరన్న మరి వాళ్ళ ఇంట్లో ఓటు వేస్తారో లేకపోతే మా కుండకు తూటే పడతారో. చూద్దు గాని ముసల్ది ఇంటి ముంగట ఎండగల పోసిందట, వాన వాడు పచ్చతట్టున్నది అవటెత్తుపో. ఓట్లు అయిపోయినాక మాకున్న పనే ఉన్నది, ఎండుగలెత్తుడు ఎల్లెలకల వండుకొని ఇంటి వాసాలు లెక్క పెట్టుడేనా మాకు. ఇక అయ్యో కుండ పడిపోయిందిగా, పాడై ముసలిని తిట్టి పాడవుతుందో ఏం పాడో. అది నన్ను తన్నాది అంతది, ఎండాకాలంలో చల్లటి నీళ్ళ కోసం అని పట్టుకొచ్చింది. చూసిండ్రానులా కేఏ పాల్ సారు పెట్టిన ప్రజాశాంతి పార్టీకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కుండ గుర్తు ఇచ్చిర్రు. మరి ఎలక్షన్లు కూడా ఎండాకాలంలోనే ఉన్నాయి కాబట్టి పాల్ సార్కు కుండ గుర్తు ఏమన్నా కలిసొస్తుందో లేదో చూడాలే ముంగట.